అతీతమైన శక్తి, ఈ శరీరాన్ని మనసును నడిపిస్తూ దానికి ఆధారంగా ఉంటూ ఒక అద్భుతమైన అనంతమైనటువంటి శక్తి నేను అని ఒక గుర్తింపు ఏర్పరచుకుంటే, ఓకే, అంటే మీరు శరీరం కాదని గ్రహిస్తే చాలు, ఈ మనసు కాదని గ్రహిస్తే చాలు, తెలియకుండానే మీ లోపలికి వెళ్ళి ఒక అద్భుతమైన శక్తి మీ లోపలికి వెళ్ళి వస్తుంది. ఓకే, సో ఇక్కడ లిమిటెడ్ వాటితో కాకుండా మేక్ ఐడెంటిఫికేషన్ విత్ అన్లిమిటెడ్ పవర్ఫుల్. ఓకే, చూడండి, మనమందరం కూడా మనకు పోలీసులతోనో, మినిస్టర్లతోనో, లేకపోతే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళతో మన అంబిషన్ కావాలని మనం అనుకుంటూ ఉంటాం కదా, అనుకోరా? ఎందుకంటే వాళ్ళతో మనకు అవసరం ఉంటుంది కదా. మనుషులు కూడా పదవి కూడా లిమిటెడ్, కొద్ది రోజులు వ్యక్తులు అందరూ లిమిటెడ్ ఉంటారు. ఓకే, అందుకే మనము వ్యక్తులతో కాకుండా, అంటే వాళ్ళని కలిసి కానీ వాళ్ళతో గుర్తింపు ఏర్పరచుకోకుండా మీలో ఉన్న అనంతమైన శక్తితో మీరు కనెక్ట్ అయితే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చేటట్టు ఇస్తుంది ఆ పవర్. దాట్ మచ్ వెరీ పవర్ఫుల్. ఇంకా హైలైట్ 6th పాయింట్, చాలా మంది గుర్తింపు కోసం రాకులాడుతూ గుర్తింపు పొందాలని ఒక మాయలో పడుతూ ఉన్నారు. కానీ అసలైన గుర్తింపు మీరు అన్ని గుర్తింపులను వదిలేసినప్పుడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధుడున్నాడు, తను రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని, ఆ కుటుంబాన్ని, తను ఏదని అనుకున్నాడో వాటన్నిటిని వదిలేసిన తర్వాతనే అతనికి అసలైన గుర్తింపు వచ్చింది. అలాగని ఇప్పుడు మనం కుటుంబాలు వదిలేసిపోమని కాదు, అప్పుడున్న కాన్షియస్నెస్ చాలా తక్కువ కాబట్టి తను వెళ్ళాల్సి వచ్చింది